హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఒకప్పుడు సినిమాల విలన్స్ అంటే చూడటానికి భయంకరంగా భారీ శరీరంతో గాంభీర్యమైన గొంతుతో మొహం మీద ఘాటు పెద్ద గడ్డం చుట్టూ 10 మంది గూండాలతో కనిపించేవారు. సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా ఆ విలన్ చూస్తే అబ్బా వీన్ని ఏం చేసినా పాపం లేదు అనేంత నిజంగా విలనిజం కనపడేది. ఇక ఆ తరువాత రాను రాను కథానుసారంగా విలన్ పాత్రలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పుడు చూస్తున్న విలన్ని ఇప్పుడు చూస్తున్న విలన్లకి ఎంతో తేడా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం విలన్ రోల్స్లో నటించే వాళ్ళని చూస్తే నిజానికి వీళ్ళు సినిమా హీరోలతో పోటీగా హ్యాండ్సమ్తో మంచి ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలో వచ్చిన విలన్స్ అందరూ దాదాపు యంగ్స్టర్సే. విషయంలోకి వెళ్తే ఇక ఈ రోజు మనం మాట్లాడుకునేది అచ్చు అలాంటి ఒక హ్యాండ్సమ్ విలన్ గురించే. అతడు మరెవరో కాదు, ఠాకూర్ అనూప్ సింగ్. ఈ ఠాకూర్ అనూప్ సింగ్ ఎవరు, అసలు అతడి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసుకుందాం. పైలట్గా ఏవియేషన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పట్లో ఆర్థిక మాంద్యం దెబ్బతో 2008లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇక ఎలా బ్రతకాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎలాగో చూడటానికి తాను బాగుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు కాబట్టి తన దృష్టిని మోడలింగ్ వైపు మళ్లించాడు. ఎన్నో కమర్షియల్ యాడ్స్లో మోడల్గా చేస్తూ వచ్చాడు. తాను మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే తనతో పనిచేసే వాళ్ళందరూ నువ్వు చూడటానికి చాలా బాగుంటావు, సినిమాలో హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు అని అతనికి ఒక చిన్న ఆశని పుట్టించారు. ఇక అంతే, దాంతో తాను కూడా నిజంగానే నేను మోడల్గా కంటే సినిమాలో హీరోగా అయితే బాగుంటుంది అనుకుని సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అలా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో తన ఫోటోని ఒక స్టూడియోలో చూసిన టీవీ సీరియల్ డైరెక్టర్ అతడికి మొట్టమొదటిసారిగా మహాభారత్ అనే సీరియల్లో ధృతరాష్ట్రుడి పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించాడు. అనూప్కి సినిమాలో అవకాశం కంటే టీవీ సీరియల్లో అవకాశాలు ముందు వెతుక్కుంటూ వచ్చాయి. అలా టీవీ రంగ ప్రవేశం చేసిన తాను తరువాత చంద్రగుప్త, చంద్రకాంత, జై బజరంగబలి, రామాయణం, సిఐడి వంటి సీరియల్స్లో నటించాడు. అలా టీవీ సీరియల్స్ ద్వారా అందరికీ బాగా సుపరిచితుడు అయిన ఠాకూర్ ఆ తరువాత మొట్టమొదటిసారిగా తమిళ్ సాయిత్రి అనే సినిమాలో విలన్ పాత్రలో తెరంగేట్రం చేశాడు. ఇంతకీ ఈ సాయిత్రి సినిమా ఏదో కాలంలో తెలుగులో డబ్ చేయబడిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన సింగం 3. బహుశా ఇప్పుడు మీరందరూ గుర్తుపట్టే ఉంటారు ఈ ఠాకూర్ అనూప్ సింగ్ ఎవరో. అవును, ఆ సినిమాలో విలన్ పాత్రలో హ్యాండ్సమ్ గా కనిపించాడే అతడే ఇతడు. అందరిలాగానే ఒక్కసారి సినిమా రంగంలోకి అడుగు పెడితే అవకాశాలు వరుస పెట్టుకుంటూ వస్తూ ఉంటాయి. అలాగే ఠాకూర్ విషయంలో కూడా జరిగింది. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ సినిమాల్లో విలన్ పాత్రలో నటిస్తూ వచ్చాడు. ఇక తెలుగులో అయితే సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్, రోగ్, మంచు విష్ణు సినిమా ఆచారి అమెరికా యాత్ర, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా వంటి సినిమాల్లో విలన్ పాత్రలో హీరోలతో పోటీగా నటించాడు. విచిత్రం ఏంటంటే హీరో అవ్వాలనుకుని వచ్చిన తనకి విలన్ పాత్రలో బాగా సరిపోయేసరికి అతనికి వరుస పెట్టి సినిమా అవకాశాలు విలన్ పాత్రలోనే వస్తున్నాయట. అంతేకాదు, మనందరికీ తెలియని మరొక విశేషం ఏంటంటే ఠాకూర్ కేవలం పైలట్, మోడల్, సినిమా యాక్టర్ మాత్రమే కాదు. 2015లో వరల్డ్ బాడీ బిల్డింగ్ కాంటెస్ట్లో మలేషియాలో జరిగిన పోటీల్లో గోల్డ్ విన్నర్గా గెలుపొందాడు. ఇదంతా విన్న తర్వాత అతన్ని చూస్తే అనిపిస్తుంది కదండి, నిజంగానే అతను పెద్ద బాడీ బిల్డరే అని. ఏది ఏమైనప్పటికీ ముంబైలో పుట్టి పెరిగిన ఠాకూర్ ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ని నమ్ముకొని ఒక అందమైన విలన్గా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.